ఇన్ఛార్జ్కు ఫుల్ పవర్స్ ఇవ్వరు. పోనీ ఎమ్మెల్యే వర్గాన్ని పూర్తిగా దూరము పెట్టరు. అందరూ కావాలి, కానీ ఆయన్ను మాత్రం మోయలేమంటూ ఆ నియోజకవర్గం ఇష్యూలో టీడీపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఇటు ఎమ్మెల్యే వర్గం హ్యాపీగా లేకపోగా కక్కలేక మింగలేక అన్నట్లుగా ఇన్ఛార్జ్ సఫర్ అవుతున్నారట. ఇన్ఛార్జ్ నియమించి మరోవైపు బహిష్కృత ఎమ్మెల్యే వర్గీయులను చేరదీయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? టీడీపీ అధిష్టానం ఎందుకు క్లియర్ కట్గా తేల్చడం లేదు? సత్యవేడు టీడీపీ ట్రాక్ లో పడేదెప్పుడు? ఇన్ఛార్జ్ వర్సెస్ బహిష్కృత ఎమ్మెల్యే. ఇన్ఛార్జ్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో గొడవ. ఎమ్మెల్యే వర్గాన్ని ప్రోత్సహించడం వల్లే సమస్య. సత్యవేడుపై టీడీపీ అధిష్టానం మదిలో మాటేంటి? సత్యవేడు టీడీపీ రాజకీయం ఎంతకు ఓ కొలిక్కి రావడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా ఆయన అనుకోని చిక్కుల్లో పడడం, పార్టీ నుంచి సస్పెండ్ అవడం సమస్యలకు దారితీసింది. అప్పటి నుంచి నీదో వర్గం నాదో వర్గం అన్నట్లుగా అక్కడ గ్రూప్ వార్ రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై బయటకొచ్చిన వీడియోలు కూటమి సర్కార్ ఏర్పడిన తొలి నాళ్లలో సంచలనం రేపాయి. దీంతో వెంటనే టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు శంకర్ రెడ్డి అనే నేతను సత్యవేడు కోఆర్డినేటర్ గా నియమించింది అధిష్టానం. ఇది జరిగి ఏడాది దాటినా నియోజకవర్గంలో పార్టీ గాడిన పడని పరిస్థితి. కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. కొందరు ఎమ్మెల్యే ఆదిమూలం వైపు ఉండగా ఇంకొందరు శంకర్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు. సత్యవేడు విషయంలో పార్టీ మెతక వైఖరి సమస్యలకు కారణమని భావిస్తున్నారట లోకల్ లీడర్లు. ఎమ్మెల్యే ఆదిమూలంను బహిష్కరించినప్పటికీ అతని అనుచరులు, మద్దతుదారులు రాష్ట్ర పార్టీ కీలక నేతలతో ఇప్పటికీ టచ్ లో ఉన్నారట. శంకర్ రెడ్డిని తమ నాయకుడిగా ఒప్పుకోబోమని వారు బహిరంగంగానే చెబుతూ ఉంటే వారికి పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తూ ఉండడంపై శంకర్ రెడ్డి వర్గం అసహనం వ్యక్తం చేస్తోందట. మరోవైపు శంకర్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా అతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదట. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శంకర్ రెడ్డి ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ పెద్దలకు ఇవన్నీ తెలిసినా వీటిని చక్కదిద్దే ప్రయత్నం చేయట్లేదు అనేది శంకర్ రెడ్డి వర్గం వాదన. ఒకవైపు శంకర్ రెడ్డి మీ నాయకుడని చెబుతున్నప్పటికీ మరోవైపు బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులను పార్టీ ముఖ్యులు ఎంకరేజ్ చేస్తున్నారట. లేటెస్ట్ గా ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులంతా అమరావతికి వెళ్లి శంకర్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు. ఆయనను పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. అలాగే ఆదిమూలం పైన బహిష్కరణ ఎత్తివేయాలని కూడా అభ్యర్థిస్తున్నారు. ఈ పరిణామాలతో శంకర్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. తనను ఇన్ఛార్జ్ గా పెట్టిన తర్వాత మళ్లీ ఆదిమూలం మద్దతుదారులను పార్టీ ముఖ్య నేతలు ఎలా కలుస్తారని శంకర్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. శంకర్ రెడ్డి మద్దతుదారులు కూడా త్వరలో అమరావతికి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తమ వాదనేంటో వినిపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సత్యవేడు విషయంలో పార్టీ తీసుకుంటున్న ఈ డబుల్ స్టాండే సమస్యకు కారణంగా చెబుతున్నారు టీడీపీ నేతలు. ఆదిమూలంపై బహిష్కరణ ఎత్తివేసి ఆయన్ను పార్టీలోకి తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ ఓవైపు సస్పెన్షన్ కంటిన్యూ చేస్తూ ఇంకోవైపు ఆయన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ శంకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి ఏంటి పేచి అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. శంకర్ రెడ్డి ఒక్కరే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఖరాఖండిగా ప్రకటించడం లేదా ఆదిమూలంపై బహిష్కరణ వేటు ఎత్తివేయడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తేనే ఇక్కడ పార్టీ గాడిన పడే పరిస్థితి ఉందంటున్నారు. అలా కాకుండా కట్టె విరగదు పాము చావదు అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం ఇక్కడ పార్టీ మరిన్ని ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు టీడీపీ అధిష్టానం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అలా అని ఆదిమూలంను దూరం చేసుకోలేని సిచ్యువేషన్ అని చెప్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, లోకల్ గా కూడా మంచి పట్టుంది. అలా అని ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తే విపక్షం నుంచి విమర్శలు రావడమే కాదు, గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఆదిమూలం విషయంలో ఏ స్టెప్ తీసుకున్నా
పార్టీనే రెస్పాన్సిబిలిటీ వహించాల్సి వస్తుందని వైట్ అండ్ సీ ధోరణిలో ఉందట హైకమాండ్. తిరుపతి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అయిన సత్యవేడు టీడీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచినప్పటికీ 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ ఈ సీటును చేజిక్కించుకుంది. వైసీపీ నుంచి ఆఖరి నిమిషంలో టీడీపీలోకి వచ్చిన ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొద్ది నెలలకే ఆయనపై వచ్చిన ఎలిగేషన్స్ సస్పెండ్ అయ్యేలా చేశాయి. దీంతో పార్టీ అధిష్టానం అతనిపై బహిష్కరణ వేటు వేసింది. అప్పటి నుంచి సత్యవేడు టీడీపీలో అంతర్గత పోరు రగులుతూనే ఉంది. టీడీపీకి మంచి పట్టున్న సెగ్మెంటులో అధిష్టానం ఏదో ఒక డెసిషన్ తీసుకోకుండా నానుచుకుంటూ రావడం వల్లే సత్యవేడు పంచాయతీ కొలిక్కి రావడం లేదన్న చర్చ జరుగుతోంది. టీడీపీ పెద్దలు ఈ గ్రూప్ వారికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.